నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోపికలు భవనపాలకుని అనుమతిని ద్వారపాలకుని అనుమతిని పొంది నందగోపుని భవనంలో ప్రవేశించారు. అలా ప్రవేశించినటువంటి గోపికలు అక్కడ నందగోపుడు, యశోదమ్మ, కృష్ణస్వామి వరుసగా నిద్రిస్తూ ఉండడం అనేటటువంటి దాన్ని చూశారు. వాళ్లను మేల్కొల్పడం అనేటటువంటిది మనకి పాసురంలో తెలుస్తూ ఉన్నది. పరమాత్మను చేరాలి అంటే ముందుగా ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి దాన్ని మనకు పాసురాలలో అమ్మ ఆండాళు తల్లి తెలియజేస్తూ ఉన్నది. ఆచార్యుణ్ణి చేరితే ఆచార్యుని ద్వారా మంత్రం అనేటటువంటిది లభిస్తుంది. ఆ మంత్రం వలన ఏమిటంటే నేనెవరు, నేను చేయవలసింది ఏమిటి, సాధించవలసింది ఏమిటి, సాధించవలసిన దాన్ని ఏ విధంగా పొందాలి అనేటటువంటివన్నీ కూడా తెలుస్తాయి. వీటన్నింటినీ తెలిపేటటువంటి వాడు ఆచార్యుడు. కాబట్టి వీళ్ళు ముందుగా ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఆచార్యుడిగా నందగోపుణ్ణి పాసురాలలో ఆండాళు తల్లి మనకు దర్శింపజేస్తూ ఉన్నది. మొదటి పాసురంలో నందగోపుడు కూరువేలు కొడుందళిలని అంటూ ఆ చేతిలో బల్యాన్ని పట్టుకున్నటువంటి నందగోపుడిని చెప్పారు. నిన్నటి రోజున నందగోపుని భవనంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరారు. ఇక్కడ నందగోపుడిని మేల్కొల్పుతూ ఉన్నారు. ఆ నందగోపుడు ఎటువంటి వాడంటే అన్న వస్త్రాలను విరివిగా దానం చేసేటటువంటి ఉదారుడైనటువంటి వాడు. అతన్ని మేల్కొల్పుతూ స్వామి నందగోపుడా ఆచార్య, మాకు ఆ కృష్ణ దర్శనం ఏదైతే ఉన్నదో అదే అన్నము, అతని గుణాలను భావించడం ఏదైతే ఉన్నదో అదే మాకు ధారకము, ఆ పరమాత్మ యొక్క కైంకర్యము, ఆ స్వామి యొక్క సేవయే వస్త్రం. కాబట్టి వీటిని మాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థించడము మనకు తెలుస్తూ ఉన్నది. ఆచార్యుణ్ణి ఆశ్రయించిన తర్వాత మంత్రాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఆ మంత్రమే ఇక్కడ యశోదమ్మ ఏరారిందకణ్ణి యశోదై అంటూ అక్కడ విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మను అష్టాక్షరి మంత్ర స్వరూపంగా చెప్పుకున్నాం కదా. ఆ అష్టాక్షరి మహామంత్రమైన ఆ యశోదమ్మను భక్త కులానికి మణిదీపంగా కీర్తించడం అనేటటువంటిది చేస్తూ మేల్కొల్పుతూ ఉన్నారు. అప్పుడు పక్కన చూస్తే కృష్ణుడు పడుకుని ఉన్నాడు కదా. అయ్యా కృష్ణస్వామి, మీ తల్లిదండ్రులను ఒప్పించి నిన్ను లేపడానికి వచ్చామయ్యా, నీవేమిటి స్వామి ఇంకా నిద్రిస్తూ ఉన్నావా అని అంటూ కృష్ణుడిని నిద్రలేపుతూ పక్కనే ఉన్న బలరాముడిని చూశారు. ఈ కృష్ణుడు అన్నగారికి విధేయుడైనటువంటి వాడు కదా, ముందుగా ఇతన్ని నిద్రలేపి బలరామునికి మేల్కొల్పు పాడాలి అంటూ కృష్ణుడు బలరాముడిని మేల్కొల్పుతున్నారు. అయ్యా బలదేవా, మా స్వామికి శయ్యమైనటువంటి నీవు నిద్రించడం ఏమిటి, మేలుకో స్వామి అంటూ బలరాముణ్ణి మేల్కొల్పడము, ఇలా అందరినీ మేల్కొల్పడము, నలుగురిని మేల్కొల్పడం అనేటటువంటిది ఈనాటి 17వ పాసురంలో మనకు ఆండాళు తల్లి దర్శింపచేస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எடுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காதெழுந்திராய் செம்பொரு களலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగు ఏలోర్ ఎంపావాయ్. ముందుగా నందగోపుడి ఉదార గుణాన్ని చెప్తున్నారు పాసురంలో. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం అంటూ వస్త్రాలను అలాగే మంచినీటిని అన్నాన్ని కూడా ఎవరికి కావలసినవి వాళ్ళకి ఫలాపేక్ష అనేటటువంటిది లేకుండా దానం చేసేటటువంటి ఉదారుడమైనటువంటి ఓ నందగోపాల, మేలుకోవాలి అని మేల్కొల్పుతూ మేలుకొని మమ్మల్ని నీవు కరుణించాలి అంటూ యశోదమ్మను మేల్కొల్పుతున్నారు. ఏమని?
కొమ్మనార్కెల్లాం కొలుందే కుళవిళక్కే అని మేల్కొలుపుతున్నారు. ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారమైనటువంటి స్త్రీలలో శ్రేష్టమైనటువంటి చిగురు వంటి దాన అంటున్నారు. ప్రబ్బలి చెట్లు అనేటటువంటివి నదీ తీరాలలో ఏటిగట్టున పెరిగేటటువంటి చెట్లవి, మొక్కలు. అవి వరద ఉధృతికి వంగిపోతాయి. ఆ వరద దాని మీద నుంచి అలా వెళ్ళిపోగానే మళ్ళీ ఎప్పటిలాగా నిలబడతాయి. అటువంటి ఆ ప్రబ్బలి చెట్లని ఇక్కడ చెప్తూ ఆ చెట్ల వంటి సుకుమారమైనటువంటి స్త్రీలలో చిగురు వంటి దానా అని, చిగురు అని చెప్పడం ఏమిటంటే చెట్టు ఎలా ఉంది అనేటటువంటిది చిగురు మనకు తెలియజేస్తుంది. ఆ నందవ్రజంలో ఎవరికేమైనా కూడా ఆ యశోదమ్మకే బాధ అనమాట. అందరినీ అంత బాగా చూసుకునేటటువంటిది ఆమె. ఆ గోపకులాన్ని ప్రకాశింపచేసే మంగళదీపం వంటి ఓ యశోదమ్మ, ఓ తల్లి మేలుకోవాలమ్మా, నీవు మమ్మల్ని రక్షించాలి అంటూ కృష్ణుణ్ణి పాడుతూ అంబరమూడు అరుత్తు ఓంగి ఉలగళంద అంటూ, ఓంగి ఉలగళంద పాసురం మూడోది. వామనావతారాన్ని చెప్తూ త్రివిక్రముడుగా పెరిగిపోయినటువంటి స్వామిని పురుషోత్తముడైనటువంటి స్వామిగా ఉత్తమన్ పేర్పాడి అని చెప్పారు కదా. దాన్నే మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్తూ ఆకాశాన్ని ఛేదిస్తూ అలా పెరిగిపోయి సర్వలోకాలను కొలిచినటువంటి ఓ త్రివిక్రమ స్వరూప అంటూ ఆ త్రివిక్రమ స్వరూపంగా స్వామిని దర్శింపచేస్తూ నిరంతరము నిత్యసూరులను ప్రకాశింపచేసినటువంటి వాడవు, నిద్రించకుండా మేలుకో స్వామి అని అంటున్నారు. ఎర్రని బంగారు కడియాన్ని కాలికి ధరించినటువంటి ప్రేమ స్వరూపుడమైనటువంటి ఓ బలరామ, వాత్సల్యాన్ని చూపుతూ నీవు లేచి తమ్ముణ్ణి లేపి మమ్మల్ని కరుణించాలి అని భక్తితో ప్రార్థిస్తూ భాగవతులను ఆశ్రయించి, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిగా ఇక్కడ బలరాముడు చెప్పబడ్డాడు. భాగవతులను మేలుకొలిపి సుప్రభాతం పాడడం అనేది గోదాదేవి చేసింది. ఇక్కడ పరమ భాగవతోత్తముడైనటువంటి బలరాముని మేల్కొల్పడం అనేటటువంటిది చేస్తున్నారు. ఎందుకంటే భాగవతోత్తములు ఎక్కడుంటే భగవంతుడు అక్కడికి వచ్చేస్తాడట. నన్ను గురించి నా భక్తులు ఏం మాట్లాడుకుంటారో విందామని కుతూహల పడిపోయేటటువంటి వాడిగా భగవానుడు చెప్పబడ్డాడు. అటువంటి భగవానుణ్ణి మనకు ఒకసారి కరుణాంతరంగుడైనటువంటి స్వామిని మనకు అన్ని పాసురాలలో తెలుపుతూ ఇక్కడ భాగవతోత్తముల వైభవం చెప్పుకోవాలి మనము. ఎలాగంటే భాగవతం చెప్తుంది, శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాది ముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియ పరుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థ వేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగ నిన్నడు చేటులేని పదవి నొప్పారు వారు ఓ భాగవతులు. వాళ్లకు నిరంతరము భగవద్ ధ్యానము తప్ప ఇంకా ఇతరమైనటువంటివి ఎరగని వాళ్ళు. కాబట్టి ఈ బలరాముడికి ఇంకొక ప్రత్యేకత ఇక్కడ ఏమిటంటే అతని కాలుకొక ఎర్రని కడియాన్ని, బంగారు కడియాన్ని ధరింపచేశారు అని చెప్తున్నారు. ఏమిటట అంటే బలరాముడు రేపల్లెలో అడుగు పెట్టినటువంటి వేళా విశేషము మనకు కృష్ణుడు దొరికాడు. అలాగే తర్వాత ఆ యశోద దేవకీదేవికి గర్భం నిలిచి కృష్ణుడు పుట్టి రేపల్లెకు వచ్చాడు కూడా. కాబట్టి ఆ బలరాముడి పాదానికి ఒక ఎర్రటి బంగారు కడియాన్ని వేసి నందవ్రజంలోని వాళ్ళంతా సన్మానించారు అని చెప్పబడ్డది. అటువంటి అతని సెంబొర్కళలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేలు అంటూ నీవు నీ తమ్ముడు ఇద్దరు కూడా కలిసి మేలుకోవాలి స్వామి. లోకంలో ఎక్కడైనా శయ్య మీద పడుకున్న వాళ్ళు నిద్రిస్తారు, కానీ శయ్య నిద్రించడం అనేటటువంటిది లేదు కదా స్వామి. మరి మా స్వామికి శయ్యవైన ఆదిశేషుడివి నీవు నిద్రించడం ఏమిటి? నీవు లేవు స్వామి, నువ్వు మేలుకో, స్వామిని కూడా మేలుకొలుపు అంటూ అందరినీ మేలుకోవలసిందిగా ఈ పాసురంలో ప్రార్థించడం మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.